స్టేట్స్ కి తీసుకెళ్తే తన కండిషన్ బెటర్ అవుతుంది అనుకుంటే అరేంజ్ చేయి రాజీవ్, తీసుకెళ్దాం. సరే. స్వామి, ఇంతవరకు నేనే చిలుక కోసం గుడికి రాలేదు. ఇప్పుడు నీ దర్శనం జరిగింది కాబట్టి చిలుక నాకు పడేలా అనుగ్రహించు. నెలరాజుని ఇలరాణిని కలిపింది కదా సిరివెన్నెలా. దూరమా దూరమా తీరమై చేరుమా. నడి రాత్రిలో తెరలు తెరచినది నిద్దురలో మగత మరిచి ఉదయించినదా కులుకులొలుకు చెలి మొదటి కళ. తన నవ్వులలో తళుకు తళుకు తన చెంపలలో చమకు చమకు తన మువ్వలలో జనకు జనకు సరికొత్త కళ. తెరదాటి చెరదాటి వెలుగు చూస్తున్న భామని సరిసాటి ఎదమీటి పలకరిస్తున్న శాముని ప్రియమారా గమనిస్తూ పులకరిస్తోంది ఆవిని. కలబోసే ఊసులే విరబూసే ఆశలై నవరాత్రి పూసిన వేకువరే కలు రాసిన దీనవలా. స్వామి, నేను రోజు నీ గుడికొస్తున్నాను, నువ్వు నన్ను పట్టించుకోవట్లేదు. దేవి, నేను నిన్ను చూస్తున్నాను, నువ్వే పట్టించుకోవట్లేదు. ఎవరూ లేరే. నాన్న ఆరోగ్యం నయం అవ్వాలి, అప్పుడు నేను చదువుకోవచ్చు. మీ నాన్నకి నేను వైద్యం చేయిస్తాను, నిన్ను చదివిస్తాను. స్వామి, నువ్వేనా నాతో మాట్లాడేది, లేదా అయ్యవారు మాట్లాడుతున్నారా? ఎంత పిచ్చిదానివి నువ్వు. నీ కోరికలు తీరుస్తానంటే ఏం చెయ్యాలో అడగకుండా గొంతు గురించి ఆలోచిస్తున్నావు. క్షమించు స్వామి, క్షమించు. ఏం చేయను మరి? సరే విను, నీకు ఎదురుగా కనిపించిన అబ్బాయితో చెయ్యి కలుపు, నీ కష్టాలన్నీ తీరిపోతాయి.
నువ్వింకా ఎస్టేట్లోనే తిరుగుతున్నావా? పని చూసుకుని వెళ్ళిపోయి ఉంటావా అనుకున్నాను. నేనొచ్చిన పని ఇంకా అవ్వలేదు. అది అయ్యేదాకా ఎస్టేట్ని వదిలి వెళ్లే సమస్యే లేదు. ఇదేమైనా మీ అత్తారిల్లా? ఇష్టం వచ్చినన్ని రోజులు ఉండడానికి? నీ ఇల్లు ఇక్కడే ఉంది కదా, అయితే ఇదే నా అత్తారిల్లు. ఓం రాజాధిరాజాయ ప్రసహ్యసాహినే నమో వయం వై శ్రవణాయ కుర్మహే సమీ కామాం కామకామాయ మహ్యం కామేశ్వరో వై శ్రవణో దదాతు కుబేరాయ వై శ్రవణాయ మహారాజాయ నమో నమః. సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధికే శరణ్యే త్ర్యంబకే గౌరీ నారాయణ నమోస్తుతే. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. శ్రీరామ రామ రామేతి. అమ్మా ప్రసాదం తీసుకో అమ్మా. పూజారి గారు, పులిహోర నాకు ఇవ్వండి. ఇతను ఆల్రెడీ పులిహోర చాలా బాగా కలుపుతున్నాడు పూజారి గారు, తనకు అవసరం లేదు. తప్పు బాబు, గుడికొచ్చిన ఆడపిల్లల్ని అలా ఏడిపించకూడదు. సరే సరే. ఆ, హే, హలో హలో హలో. ఆ పులిహోరని నాకు కొంచెం ఇస్తావా? పోనీ నాతో కాఫీ తాగడానికి వస్తావా? ఓ సారీ సారీ, ఇది టీ ఎస్టేట్ కదా, నాకు టీ అయినా ఓకే. భగవంతుడా, నాకు ఈ బాధ తప్పేటట్టు చూడు. భగవంతుడా, నా బాధ ఈ అమ్మాయికి అర్థమయ్యేలా చూడు. వదిలేటట్టు లేడు వీడు. నేను వదిలేస్తాను. చేయి పట్టుకోమంటారా? ఏయ్ వదులు. పోనీ కాళ్ళు పట్టుకుంటానండి. చిచి. ఏయ్ ఏంటిది? అసలెవరు మీరు? ఏమండి, పులిహోర పెట్టమన్నాను, పెట్టను అన్నారు. పోనీ టీ తాగడానికి రమ్మన్నాను, రాను అంటున్నారు. ఎలా అండి ఇలా అయితే? చేతులు పట్టుకున్నాను, ఆఖరికి కాళ్ళు పట్టుకోవడానికి కూడా రెడీ అయ్యాను. మీరు టీ తాగడానికి వస్తారా? రారా? రండి ప్లీజ్. ఏమండి ప్లీజ్ అండి, చెప్తా. ప్లీజ్ అండి. అరే అన్నా అన్నా, ఏంటమ్మా? అతను చాలాసేపటి నుంచి నన్ను విసిగిస్తున్నాడు. మీరు అతన్ని గట్టిగా తిట్టరా? ఏయ్, ఎవరు నువ్వు? నీకెందుకు చెప్పాలి? చూస్తుంటే దేవుడికి దండం పెట్టుకోవడానికి వచ్చిన భక్తుల్లా లేవు. ఓ, మీ గుళ్ళో భక్తులు ఎలా ఉంటారు? మనుషుల్లా ఉండరా? స్పైడర్ మ్యాన్, సూపర్ మ్యాన్ల పవర్స్ ఏమన్నా ఉంటాయా? ఇలా పిచ్చి పిచ్చిగా మాట్లాడితే నాకు నచ్చదు చెప్తున్నాను. పోనీ ఎలా నచ్చుతుందో చెప్పు, అలానే మాట్లాడతాను. ఆ అమ్మాయి చెప్పినట్టు వీడు కొంచెం తేడాగానే ఉన్నాడు. ఏయ్, ముందు నువ్వు బయటికి నడు. హలో, ఎక్స్క్యూజ్ మీ. బయటికి నడు. నడు, ముందు అరే, బయటికి నేను నడు. చెప్పేది రావయ్యా. వినండి. హే, వెళ్ళు, నడు, ఏం బయటికి చేస్తున్నారు? నడు. అరే, నడు, వదలండి. పదవయ్యా. ఎవరు మీరు అసలు? బయటికి వెళ్ళు. హే, వెళ్ళు. వదలండి. పిచ్చి వేషాలు వేయడానికి ఇదేమన్నా పట్నం అనుకున్నావా? పళ్ళు రాలిపోతాయి. నడు. హలో, ఓ హీరోయిన్, ఇలా చేసినందుకు నువ్వు చాలా బాధపడతావు. నువ్వే నా దగ్గరకు వస్తావు, చూస్తూ ఉండు.